మనిషిని నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు పాలకొల్లు చెయ్యి అని చెప్పి అల్లు అరవింద్ అనకాపల్లికి పంపించింది కూడా ఇతనే. సరే ఇతను రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కదా, మన కోల్పోడు కదా అని ఆయన నమ్మితే ఈయన మనుషులు అక్కడ వేయించుకోవడానికి సీట్లు చిరంజీవి ఆ గౌరవం ఇచ్చాడు కాబట్టి ఈయన మనుషులు టికెట్లు అక్కడ తెచ్చుకున్నాడు. నష్టపోయింది ఎవరు? చిరంజీవి. తిరుపతి కూడా పోటీ చేశారు కాబట్టి అది లేకపోతే అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంకొకటి మీరు ఇందాక అన్నారు, ఇది పిఠాపురం నాకు తెలిసి పిఠాపురం చెయ్యట్లేదట వీళ్ళు అతిగా ఉత్సాహపడి వైసీపీ వాళ్ళు. ఇది వంగా గీతని కాదు, ఇప్పుడు వంగా గీత ప్లేస్ లో ఇంకెవరినో పెడతారు ఈ ప్రచారం. వంగా గీత ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉంటే ఆమెను మార్చేసి ఇంకెవరినో తెస్తారు, ఇదే ముద్రగడని తెస్తారు. ఇది ప్రచారం జరిగింది. కానీ నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ క్లోజ్ బ్యాచీలో వాళ్ళతో క్రాస్ చెక్ చేస్తే కనబడుతున్నది ఏంటంటే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఒక అతను పోస్టులు పెడతా ఉంటాడు అట్లాంటి, ఇది ఎక్కడెక్కడ జిల్లాల వారికి ఎట్లుందని. నెల్లూరు మొత్తం మనమే కొట్టబోతున్నాం 7-8 అని పెట్టినటువంటి వ్యక్తి. సీట్లు తిరుపతి సీట్లలో ఇంకెక్కడా సఫిషియెంట్ లేదు, మనకి తిరుపతి మాత్రం పవన్ కొట్టేస్తాడు అనేటువంటిది పెట్టుకొచ్చారు. అంటే తిరుపతి పవన్ పోటీ చేయబోతున్నాడు అనేది, అంటే తెలుగుదేశం గైడెన్స్ అక్కడ ఇచ్చి ఉండొచ్చు అతనికి. ఎందుకంటే ఇప్పుడు బొమ్మను కొడుకుని దింపారు కదా కర్ణాకరెడ్డి, ఇంకా హ్యాపీ. ఓ రకంగా చిరంజీవి చేతిలోనేమో తండ్రి ఓడిపోతే కొడుకు చేతిలో కొడుకు ఓడిపోతాడు, తమ్ముడి చేతిలో కొడుకు.